ఎందుకమ్మా ఇలా? ఏమో, దేవుడు నా నుంచి వేరే ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడేమో. ఐఎమ్ రెడీ. కరుపయ్య, ఎన్నమ్మా? నాయకర్ సార్ ఎక్కడా? లోపలే ఉండారమ్మా. అలాగా. ఏమైంది? మిస్ అయింది. మిస్ అయిందా? కవీనామపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः శ్రీరసా. ఏంటి మామయ్య ఇది? ఇంత డల్గా ఉంటే ఎలా? ఏంటంటే ఏం చెప్పనమ్మా, మనసు చచ్చిపోయింది. కొత్త బట్టలు వేసుకున్నంత మాత్రాన ఆ చావు కళ పోతుందా? అవేం మాటలు బాబాయ్, ఇప్పుడు ఏమైందని? అన్ని సవ్యంగానే జరుగుతాయి. మీరేం డీలా పడకండి మరిది గారు. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనామపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः శ్రీరసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. నాయకర్ గారు, కొన్ని ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతాయో వాటి రిజల్ట్స్ వచ్చే వరకు మనకు అర్థం కాదు. జరిగిన దాని గురించి ఆలోచించకుండా జరగబోయే దాని గురించి ఆలోచించండి. అమ్మాయిని త్వరగా తీసుకురండి. అలాగే శాస్త్రి గారు. మామయ్య, మీరిలా ఉంటే జరిగిన దానికి నేనే బాచురాలన్న బాధ ఎక్కువవుతుంది. ఐమ్ సారీ. చచ్చా, అవే మాటలమ్మా. నిజం చెప్పాలంటే కన్నతండ్రిని అయినా నాకంటే నువ్వే ఎక్కువ శ్రద్ధ తీసుకున్నావు మీనాక్షి విషయంలో. అమ్మా వచ్చేస్తాం. అమ్మాయిని త్వరగా తీసుకురండి. అలేఖ్య, పంతులు గారు పిలుస్తున్నారు. అమ్మా, నువ్వు వెళ్ళి చెల్లిని తీసుకురా. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ఆద్యం సమర్పయామి ఆచమన్యం సమర్పయామి. మీనాక్షి ఎలా ఉందో? స్నానం ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జేత దాతన మహేరణాయ చక్షుషయోపస్యవతమూర్ఛః తస్య భాజితనః శుతీర్వా మాతరః తస్మా అరంగమామవోజస్య. అయ్యో ఊరుకున్నానా? అమ్మా, కాస్త బాబుని పట్టుకుంటారా? పూజ మొదలైంది. బాబు నదులు వెళితే అలేఖ్యమ్మ గారు కేకలేస్తారు. నేను వెంటనే దండం పెట్టుకుని వస్తాను. అయ్యో ఊరుకున్నానా? నేను ఇప్పుడే వచ్చేస్తానుగా. ఊరుకోనా?
ఊరుకోరా. నువ్వెందుకు నాన్న ఏడవడం? నా కర్మిలా కాలితే నువ్వేం చేస్తావురా? చావుకే నా మీద లేం చేయాలి. నీకెందుకు నాన్న? ఊరుకో నాన్న, ఊరుకోరా. నీ వల్ల అయితే ఏడుపు మీ అమ్మ దగ్గర ఏడ్చి ఆమెను మార్చరా. కనీసం నీ జీవితాన్నైనా చల్లగా సాగిపోయేలా మీ అమ్మని మార్చరా. అమ్మా భాషకాలును మధుపర్కాలు సిద్ధంగా ఉన్నాయా? ఉన్నాయి శాస్త్రి గారు. అయితే తీసుకొస్తే ఐరన్ల పూజ పూర్తి చేద్దాం మరి. అమ్మా లేఖ్య, బాబు ఏడుస్తున్నాడు, ఒకసారి వచ్చాడమ్మా. వస్తున్నాను అత్తయ్య. మీరిక్కడికి వచ్చి ఏం కావాలో చూడండి. నేను మదపర్కాలు ఆరేశాను, అవి తీసుకుని మీనాక్షిని తీసుకుని కిందికి వచ్చేస్తాను. అలాగే. దీపం దర్శయామి ధూపదీపామి గౌరీదేవ్యై నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షరాన్ సమర్పయామి. సాధ్యం త్రివర్తి సంయుక్త భక్తినా యోచితం ప్రియం గృహాణ మంగళం దీపం గౌరీ. చెప్పు. రే పైన పైన బాల్కనీలోకి వస్తున్నారు చూడు. ఓకే ఓకే. ఏయ్ నువ్వెక్కడికి? పద మీనాక్షిని తీసుకొద్దాం రా. అలాగే మేడం. అయ్యో ఓ నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఈ అల్లరి వీరుగాడు ఏడుస్తున్నాడు? రా 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 రా. అమ్మా ఎందుకు? నీలాంబరి మేడం, అక్కడ బుట్టలు కొబ్బరి బొండం ఆకులు వక్కలు ఉన్నాయి, అవి తీసుకొచ్చి మీనాక్షికి ఇవ్వు. నేను మదపర్కలు తీసుకొస్తాను. కిందికి వెళ్దాం. సరే మేడం. ఏడవకు, ఏడవకు. నువ్వు గుడ్ బాయ్వి కదా. అర్రరే ఎందుకమ్మా వీరు? ఏడవకమ్మా, ఏడవకు. లేదు లేదు లేదు. అయ్యో అచ్చుడు. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఓ ఏడుకు నాన్నా. ఇదిగో ఇక్కడ కూర్చో, నేను అత్త బట్టలు తీసుకొస్తాను. గుడ్ బాయ్ కదా, కూర్చో. వస్తున్నాను నాన్న. ఏంట్రా? ఏడవకు. అయిపోయిందిగా, వెళ్ళిపోదాం.
बोल बे क्या अलेक्या को मार दिया क्या? భాయ్ ఇక్కడ పోలీస్ పెట్రోలింగ్ హే భాయ్. ఒకడు ఇంటి ఎదురుగా ఉన్న బిల్డింగ్ మీదకి వెళ్ళి బైనాక్యులర్స్ తో కాపలాగా వస్తున్నాడు భాయ్. अरे पागल तू कहाँ है बे? ఇక్కడనే భాయ్. బద్మాష్ కైకా ముందుగా అక్కడి నుండి జంప్ అవ్వు బే. పోలీసు వాళ్ళు పట్టుకుంటే మనం హైదరాబాద్కి వచ్చింది, సుపారీ తీసుకున్నది మొత్తం బయటికి వస్తుంది. భాగ్ సాలే భాగ్. సార్ సార్ సంతోష్ ఇప్పటి వరకు ఇక్కడికి రాలేదు సార్. నేను అలర్ట్గానే ఉన్నాను. ఎస్ సార్. ఏంటక్క టాబ్లెట్స్ వేసుకున్నావా? నా మేనకోడలు నాలా మా బావలా రఫ్ అండ్ టఫ్ కాదు, నీలా సున్నితం. తిన్నావా? నువ్వు తింటేనే కదక్క నీ కడుపులో ఉన్న నా మేనకోడలు బొజ్జ నిండేది. ఫ్యాక్టరీ పనులన్నీ ఫినిష్ చేశానక్క. ఫుల్ టైర్డ్, ఆకలి దంచేస్తుంది. ఈ పూట వంట ఏం చేసావు? చెప్పవేంటక్క, ఆకలి దంచేస్తుందంటే ఏం మాట్లాడవేంటి? ఏంటి కింద పడుకున్నానేంటా అనా? సమ్మర్ వచ్చేసింది కదక్క, ఇది నేచురల్ కూలర్. బాడీలోంచి మైండ్లోంచి మొత్తం వేడి తీసేస్తుంది. మేరీ దేశ్ కి ధరతీ, मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती. ఏం చేయాలో అర్థం కావడం లేదక్క. ఉన్న చిన్న ఆశ కూడా తుడిచిపెట్టుకుపోయింది. శ్రావణ్ అంత క్రిమినల్ ప్లాన్ వేస్తాడు అనుకోలేదక్క. అలేఖ్యక్కకి చాలా దారుణంగా దొరికిపోయానక్క. పాపం నా వల్ల అన్నయ్య కూడా జన్మలో ఇక నమ్మనంత దారుణంగా దొరికిపోయాం. ఇంకా మీనాక్షి పెళ్లి ఆపే అవకాశం లేదక్క. మీనాక్షి నాకు దక్కదన్న బాధ కన్నా తన జీవితం నాశనం అవుతుందన్న బాధ ఎక్కువైంది. అదే తట్టుకోలేకపోతున్నానక్క. తప్పు చేశాన్రా. ఇలా చేస్తున్నావని ముందుగా ఒక్క మాట నాకు చెప్పుంటే ఎలా చేయాలన్నది నేను ప్లాన్ చేసేదాన్ని కదరా. లేదురా, మీనాక్షి ఎప్పటికైనా నీదే. ఎస్, మీనాక్షి నీకోసమే పుట్టింది సాత్విక్. నీ స్వార్థం కోసం కాకుండా ప్రేమించిన అమ్మాయి క్షేమం గురించి ఆలోచించే నీలాంటి వాళ్ళకి అన్యాయం జరగదు. ఎక్స్క్యూజ్ మీ. రండి అంకుల్, కూర్చోండి. బావ గురించి ఏమైనా తెలిసిందా అంకుల్? ఐఎమ్ సారీ టు సే ఐశ్వర్య, సంతోష్ గురించి కొన్ని విషయాలు తెలిసాయి. అవే కనుక నిజాలైతే సంతోష్ని సేవ్ చేయటం చాలా కష్టం తల్లి.
ఏమైంది అంకుల్? అంకుల్ బావ సేఫ్ గానే ఉన్నాడు కదా? ఇప్పటిదాకా అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తను మళ్ళీ తన ఓల్డ్ బ్యాచ్, అదే మాఫియా డాన్ ఖాన్ గ్యాంగ్ తో చేతులు కలిపాడని తెలిసింది. అదే నిజమైతే నేను చేయగలిగింది ఏముంటదమ్మా. ఖాన్ చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ హైదరాబాద్ మీద కన్నేశాడు. మీ నాన్న లక్ష్మీపతి గారి వల్ల, నీ వల్ల నష్టపోయిన అతను మళ్ళీ సంతోష్తో చేతులు కలిపాడు అంటే ఇందులో ఏదో రహస్యం ఉందనిపిస్తోంది. ఇదే అదునుగా సంతోష్ అలేఖ్య మీద పగ తీర్చుకోవడానికి వాళ్లతో కలిశాడా అనే డౌట్ వస్తోంది. అందుకే అలేఖ్య ఇంటి దగ్గర నిఘా పెట్టాను. అప్పుడే ఈ విషయాలన్నీ తెలిసాయి. ఐఎమ్ సారీ ఐశ్వర్య, ఈ పరిస్థితుల్లో ఒక్కటే దారి, సంతోష్ లొంగిపోవాలి. అంతకన్నా వేరే దారి లేదు. నీకేమాత్రం అవకాశం ఉన్నా నిన్ను తను కాంటాక్ట్ చేసిన లొంగిపోమ్మని నా మాటగా చెప్పు. వస్తానమ్మా. ఐఎమ్ సారీ. వస్తాను సాత్విక్. అక్క జాగ్రత్త. नहीं रे, वैसा नहीं करने का. अपन फुकट में संतोष को हेल्प कर रहे हैं. అస్వంటి దాంట్లో దొరికిపోవడం ఏంద్రా? సుపారీ తీసుకున్న కేసులో దొరికిపోతే జరా షాందార్గా ఉంటది. ఇటువంటి చిల్లర్ పనులకు లోకల్ క్యాండిడేట్సే బెటర్. రాయ్ కిట్టో బాయ్. ఓ యూనుస్ కు బులాओ. అలాగే బాయ్. యూనస్ బాయ్ బులారా. సలాం వాలేకుం దాదా. वालेकुम अस्सलाम यूनुस. धंधा मालूम है ना? అవును దాదా. అలేఖ్య बस 1 लाख रुपया. हेलो, 2 दिन में काम खत्म होना. एड्रेस ఉంది కదా? జీ దాదా, వస్తాను దాదా. ठीक है. అసలు వాళ్ళ క్యాలిక్యులేషన్ ఏంటో అర్థం కావడం లేదు అక్క. ఏం చేయబోతున్నారో అర్థం కావడం లేదు. ఒకవేళ పెళ్లి క్యాన్సిల్ చేస్తారేమో. లేదు సాత్విక్, వాళ్ళనంత తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. అక్కడుంది అలేఖ్య. ప్లానింగ్లో అలేఖ్య ఆడచాణక్యుడు. అంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తుంది. మరి ఇంత సైలెంట్గా ఉన్నారేంటక్క? వేటాడే ముందు పులి సైలెంట్గానే కూర్చుంటుంది సాత్విక్. ఇది తుఫాను ముందు ప్రశాంతత అని నా అనుమానం. అందరినీ పెళ్లి 10 రోజుల తర్వాత అని నమ్మించి ఇంకా అర్లీగా గుట్టు చప్పుడు కాకుండా 1-2 రోజుల్లోనే చేసేస్తున్నారేమో. చేస్తున్నారేమో కాదు, చేస్తున్నారు. సూర్య, నువ్వేంటి ఏ టైంలో ఇక్కడ? నా సంగతి వదిలేయండి. మీరేం చేస్తున్నారు? స్వామి మలయ నాయకుడు అలేఖ్య కలిసి ఎల్లుండి తెల్లవారుదామున మీనాక్షి శ్రావణులకి పెళ్లి జరిపించబోతున్నారు. తెల్లవారితే మీనాక్షిని పెళ్లి కూతురు చేయబోతున్నారు. ఆ తర్వాత ఎక్కువసేపు తనని ఇక్కడ హైదరాబాద్లో ఉంచరు.
ప్లేస్ మారుస్తారు. ఎల్లుండి యాదగిరి గుట్టలో పెళ్లి. సాత్విక్, నాకు విషయం క్లియర్గా చెప్పు. నీకు మీనాక్షిని పెళ్లి చేసుకోవాలని ఉందా లేదా? అదేం ప్రశ్న సూర్య, నీకు తెలీదా? తెలీదు. నిజంగానే తెలీదు. తెలియదు కాబట్టి ఇలా వచ్చాను. సాత్విక్, నాకు తెలియక అడుగుతున్నాను. నీకంత పట్టింపు లేనప్పుడు ఎందుకు ఆ పిల్లకి అంతంత ఆశలు కల్పించటం? ఎందుకు నీ ప్రేమని మీనాక్షి గుర్తించేలా తన్నులు తింటాం? ఎందుకు ఆమె క్షేమం గురించి పోకులాడటం? నిన్ను కానప్పుడు మీనాక్షి శ్రావణి చేసుకుంటే నీకే, ఏ కొత్తపల్లి సుబ్బారావును చేసుకుంటే నీకే. ఎందుకు సాత్విక్ మీనాక్షి జీవితంతో ఎందుకు ఆటలాడుకుంటున్నావు? ఏంటి బావ మీరనేది? నేను మీనాక్షి జీవితంతో ఆడుకోవడం ఏంటి? నేను మీనాక్షిని ప్రేమిస్తున్నాను. ఆమెనే పెళ్లి చేసుకుంటాను. అందుక శ్రావణే కాదు, ఎవ్వరు అడ్డొచ్చినా, ఆఖరికి మీరు అడ్డొచ్చినా స్పేర్ చేయను. అంటూ ఇక్కడే కూర్చుంటే ఎల్లుండి పాటికి మీనాక్షి శ్రావణి ఇల్లాలుగా మిగులుతుంది. చెప్పండి, ఇప్పుడు ఏం చేయమంటారు? అది నేనే చెప్పాలా? ఏం కావాలో తెలుసు కానీ ఏం చేయాలో తెలియదు. సూర్య, నువ్వు ఉండక్క. నాకేం చేయాలో తెలిస్తే ఇంకా ఎక్కడెందుకుంటాను బావా? చెప్పండి, ఏం చేయమంటారు? సాత్విక్, ఐశ్వర్య, వెళ్ళి మీ అలేఖ్యాకని కిడ్నాప్ చేయమని మీ అన్నతో చెప్పు. సూర్య, ఏం నువ్వు మాట్లాడుతోంది? తప్పు లేదు అనటం లేదు, తప్పటం లేదు అంటున్నాను. అర్థం అవుతుందా? అలేఖ్య లేకపోతేనే అక్కడ పెళ్లి ఆగిపోతుంది. ఆఖరికి పెళ్లి కూతురు లేకపోయినా ఆగేలా లేదు. అంతలా అన్నీ తానే పగడ్బందీగా జరిపిస్తుంది అలేఖ్య. మీకు అర్థం అవుతుందా? జగదీశ్వరరెడ్డికి చెప్పా, బాబు మా ఆవిడ్ని కిడ్నాప్ చెయ్యి, లేదంటే నీ తమ్ముడి జీవితం సర్వనాశనం అయిపోతుంది అని చెప్పా. నీ తమ్ముడు తప్పు లేదు అని నువ్వు నమ్మటం కాదు, నమ్మింది ఆచరించి వాడి పెళ్లి చెయ్యి అని చెప్పా. ఆయన విశ్వాసం ఆయన్ని అడుగు ముందుకేనివ్వడం లేదు. మరి ఇంకేం చేయను? ఎవరికి చెప్పను, ఏం చెప్పను? నువ్వెన్నైనా చెప్పు సూర్య, అలేఖ్యని కిడ్నాప్ చేయటం నాకిష్టం లేదు. ఆడదాన్ని హింసించటం, ఒక ఆడదాని జీవితంతో ఆడుకోవటం నాకిష్టం లేదు. అలేఖ్య ఆడదని ఆలోచిస్తున్నావు, మీనాక్షి ఆడది కాదా? అక్కడ మీనాక్షి మీ తమ్ముడి పుణ్యాన పెళ్లికి బదులు చావుని కోరుకుంటుంది. చావనిమంటావా? మీరన్నా కనీసం 4-5 సంవత్సరాలు వైవాహిక జీవితాన్ని అనుభవించారు. పాపం ఆ పిల్ల. ఆ పిల్ల తన జీవితంలో మొదటి మెట్టు కూడా ఎక్కలేదు ఐశ్వర్య. అప్పుడు ప్రాణం తీసుకోవాలా? పాపం ఐశ్వర్య, శాపం తగులుతుంది. అసలేంటి మీ స్ట్రాటజీ? మొన్నటి వరకు మీనాక్షి సాత్విక్ని ప్రేమిస్తున్నానని చెప్పలేదన్నాడు జగ్గప్ప. తను ప్రేమిస్తున్నానని చెప్పటం కాదు, ఆ ప్రేమ కోసం ఆత్మహత్య చేసుకోబోయింది. ఓ ఆడపిల్ల, అది తండ్రి చాటు బిడ్డ. ఇంతకన్నా ఏం చేయగలుగుతుంది, ఏం చెప్పగలుగుతుంది? అయినా ఇప్పుడు మిమ్మల్ని కన్విన్స్ చేసేంత టైం నాకు లేదు. అవతల నా కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. చూడండి, ఫైనల్గా ఒక్క మాట చెప్పగలను. సాత్విక్ గాని, జగ్గప్ప గాని, నువ్వు గాని మీకుగా మీరు ఒక అడుగు ముందుకేస్తే నేను ఏదో ఒకటి చేసి మీనాక్షిని మీకు అప్పగించగలను. మీ నుంచి ప్రపోజల్ రాకపోతే నేను మీనాక్షి పక్కనే ఉన్న నిస్సహాయుణ్ణి. గుర్తుంచుకోండి, కర్తవ్యం మీ వంతు, మీనాక్షిని కాపాడటం నా వంతు. గుడ్ లక్.
ఇంక లాభం లేదు. బావ చెప్పినట్టు అలేఖ్యని కిడ్నాప్ చేద్దాం. ఎంత ఆలోచించినా నాకు ఆల్టర్నేటివ్ తోచడం లేదు. తొందరపడకు సాత్విక్. పెళ్లి ఆపాలంటే అలేఖ్యని కిడ్నాప్ చేయాలన్నాడు. అసలు పెళ్లి జరగాలంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉండాలి కదా. వాళ్లే లేకపోతే అంటే మీనాక్షిని కిడ్నాప్ చేద్దామనా? కాదు, శ్రావణ్ణి కిడ్నాప్ చేద్దామని. సూర్య గారు, సర్వం సిద్ధం. నేను అక్కడ ఉంటాను, మీరు పిలిస్తే బయలుదేరదాం. అలాగే, తప్పకుండా. సరే, అక్కడ ఉంటాను. ఏంటి పెళ్లి ఈ రోజా? ఈ రోజా కాదు, ఇంకో 2 గంటల్లో పెళ్లి. దిస్ ఈస్ టూ మచ్. ఇదేంటి ఇంతవరకు నాకు చెప్పలేదేంటి అన్నయ్య? సారీ అక్క, బయట చెప్తున్నవేవి అచ్చి రావడం లేదని ఈ విషయం సీక్రెట్ గా ఉంచాం అంతే తప్ప మిమ్మల్ని వేరుగా ఫీల్ అయి మాత్రం కాదు. ఇది మేడం గారి వర్షన్. నీకు ఇంకా క్లారిఫికేషన్ కావాలంటే వెళ్ళి నీ మరదలు గారిని అడుగు. సర్లే, అయిందేదో అయింది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావో చెప్పు.
నువ్వు చేస్తున్న ఈ పెళ్ళే నా ప్రశ్నకు సమాధానం. బాబు సూర్య, ఇలా రా నాయనా. మా అమ్మగారు వస్తున్నాను. అయ్యా ఆ. బయలుదేరదామా? వస్తున్నా, వెళ్ళండి. ఒక్క నిమిషం అక్క. మావయ్య, అన్ని వ్యాన్లు సర్దించారా? మ్మ్. వడి బియ్యం, తలంబ్రాలు, అక్షింతలు, కొబ్బరి బొండాలు అన్ని వేరువేరుగా ప్యాక్ చేయించారా? అలాగే పెట్టించారా? మ్మ్. ఏంటి, ఏమైంది మామయ్య? ఎందుకలా డల్గా ఉన్నారు? ఏం లేదమ్మా. చూడండి, మీ పర్సనల్ ఫీలింగ్స్ ని పక్కన పెట్టండి. ఇది బాధపడే టైం కాదు. మీనాక్షి పైనుందా? అవునమ్మా. సరే, అందరినీ బయలుదేరమనండి. లేట్ అవుతుంది మామయ్య. నేను వెళ్ళి మీనాక్షిని తీసుకొస్తాను. మ్మ్. అలాగే. సరే. పెళ్లి పనులన్నీ సాంప్రదాయబద్ధంగా జరగాలి. అలాగే మామగారు, అలాగే చేద్దాం. సూర్య, ఏంటి? ఒకసారి ఇలా వస్తావా? వదిలే, నేనే అక్కడికి వస్తాను. ఓకే. చెప్పు. అలేఖ్య బయటకు వస్తుంది. ఓకే ఓకే.
ముహూర్తం టైంకి నువ్వు చేయాల్సిన పనులివి. ఇది టోటల్ ప్లాన్. ఇది నీ దగ్గరే ఉంచు, మిగతా వాటితో కలుపుకు. అలాగే. మా అమ్మగారు టైం అవుతుంది అంటున్నారు, బయలుదేరదాం. ఒక్క నిమిషం, మీనాక్షిని తీసుకొస్తానుండు. సూర్య, మీరు బయలుదేరిపోండి. అలాగే. నాయకర్ గారు బయలుదేరదామా? బాబు జాగ్రత్త. సరే మేడం. రండి రండి, త్వరగా రండి. వీరు వెళ్తున్నావా? బాయ్. నేను వచ్చేస్తున్నాను, వెళ్ళు. బాయ్. అదేంటక్క, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? పద. వస్తున్నా లేఖ్యా. మీనాక్షికి చంద్రహారం పెడదామని ఆర్డర్ ఇచ్చా. వాడు ఇంకో పావుగంటలో వస్తానన్నాడు. అది తీసుకుని వచ్చేస్తాను. చంద్రహారం కావాలంటే తర్వాతైనా పెట్టొచ్చు. ముహూర్తానికి అందుకునేలా చూడు. ఎక్కువసేపు ఇక్కడ వెయిట్ చేయొద్దు. సరే. సరేనా? వెళ్ళక్క. అలేఖ్యా, ఆ? నువ్వు రావే. నేను మీనాక్షిని తీసుకుని వస్తాను అత్తయ్య, మీరు వెళ్ళండి. సరే సరే, త్వరగా వచ్చేయి. నాయగర్, మీనాక్షిని తీసుకుని అలేఖ్య వస్తానంది. ఆ సామాన్లన్నీ ఆ కారులో పెట్టించు. సరే. ముందు కారులో మీరు వెళ్ళిపోండి. అలాగే. ఆ తర్వాత పిల్లలు కొంచెం ఆలస్యమైన వచ్చేస్తారు. అలాగే వదిన గారు. పదండి పదండి. రేయ్ అన్నా, అందరూ బయలుదేరిపోయినట్టేగా? అందరూ కార్లో కూర్చున్నారన్నా. టైం అవుతుంది, పదండి. రే బాబు, నువ్వు మాత్రం అక్కడ ఏం చేస్తున్నావు? పద బండెక్కో. నాయకర్ గారు, రావాయరా. బండెక్కు. ఏమ్మా అలైకేది? మీనాక్షిని తీసుకురావడానికి పైకి వెళ్ళింది అత్తయ్య గారు.
చెప్పు. బాల్కనీలో బట్టలు ఆరేసా, అక్కడ చూడు. ఓకే. మా ఆవిడతో సార్. ఓహో. Oh